హాయ్ ఫ్రెండ్స్, వ్యవసాయ దినోత్సవ శుభాకాంక్షలు రైతులందరికీ కూడా. దాని మీద ఒక చిన్న పాట. సాటర్డే సింగింగ్ టైంలో వ్యవసాయం అంటే ఏంటో తెలుసా మీకు? వ్యవసాయం అంటే అర్థమేంటో తెలుసా మీకు? వ్యవసాయం అంటే స్వార్థము లేకుండా ఇతరులకు చేసే సేవాయే. వ్యవసాయం అంటే స్వార్థము లేకుండా ఇతరులకు చేసే సేవ అంటే. పంట సొమ్ముతో తాను కోటీశ్వరుడు అయిపోవాలని కోరుకోడు రైతన్నా. పంట సొమ్ముతో తాను కోటీశ్వరుడై పోవాలని కోరుకోడు రైతన్నా. వ్యవసాయం అంటే ఏంటో మీకు తెలుసా? వ్యవసాయం అంటే స్వార్థము లేకుండా ఇతరులకు సేవ చేయడమే. తన పంటతో ఎంతో మంది ఆకలి తీరుతుందని గర్వపడుతాడు. తన పంటతో ఎంతో మంది ఆకలి తీరుతుందని గర్వపడుతాడు. వ్యవసాయం అంటే ఏంటో తెలుసా మీకు? స్వార్థము లేకుండా ఇతరులకు సేవ చేయడమే రైతన్నా. చేను దాటిన పంట దళారులు, చేను దాటిన పంట దళారులు వ్యాపారులకు సిరులు కురిపిస్తున్నా. వ్యాపారులకు సిరులు కురిపిస్తున్నా రైతన్నా. వ్యవసాయం అంటే ఏంటో తెలుసా మీకు? స్వార్థము లేకుండా ఇతరులకు చేసే సేవయే. తన కష్టానికి ధర నిర్ణయించుకోలేని, తన కష్టానికి ధర నిర్ణయించుకోలేని అమాయకుడు అన్నదాత, అమాయకుడు అన్నదాత. వ్యవసాయం అంటే ఏంటో తెలుసా మీకు? ఏ స్వార్థము లేకుండా చేసే సేవయే. ఏ స్వార్థము లేకుండా చేసే సేవయే. అందరి ఆకలి తీర్చడం కోసం నిస్వార్థంగా చేస్తున్న వ్యవసాయం చేస్తున్న రైతులే నిజమైన హీరోలు. వ్యవసాయం అంటే ఏంటో తెలుసా మీకు? స్వార్థము లేకుండా చేసే మీ సేవయే. నిజమైన హీరోలు రైతులే, నిజమైన హీరోలు రైతులే. ఈ విధంగా వాళ్ళు ఎలాంటి స్వార్థం లేకుండా మనకు చేస్తూ ఉంటారు. అందరూ కూడా జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలను మనము తెలియజేయాలి. రైతులందరికీ కూడా ఒకసారి శుభాభినందనలు, పాదాభివందనలు కూడా మనము తెలియజేయాలి. ఎందుకంటే రైతు అనే పదములో వ్యవసాయం అనే దాంట్లోనే అన్నీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. కాబట్టి మనం ఎంతసేపు వ్యవసాయదారులను గౌరవించాలి, సన్మానించాలి. ప్రతి ఒక్కరు కూడా ఆ గ్రామంలో వ్యవసాయం చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళందరూ కూడా ఏం చేయాలి? మనము ఈ రైతు దినోత్సవం రోజు ఎవరికో ఒక రైతుకు, అంటే తక్కువ భూమి ఉండి ఎలాంటి సదుపాయాలు లేకుండా సంవత్సర కాలంలో 2 పంటలు వస్తాయి కదా, ఆ పంటల్లో రాబడిని తెచ్చినటువంటి వాళ్ళకి కేవలం ఒక వ్యవసాయం ఆ చిన్న పొలం మీదనే ఆధారపడి జీవనం సాగించే వ్యవసాయదారునికి తప్పకుండా మనం ఒక శాల్వాను, ఒక పూల బంచు ఇచ్చి వాళ్ళకు పాదాభివందనం చేయాలి. కులమత భేదాలు లేకుండా అలా చేసినట్టయితే నిజంగా దాన్ని భగవంతుడు మెచ్చుతాడు. మనకు కూడా మనల్ని ఆశీర్వదిస్తాడు. మన కుటుంబానికి మనం చేస్తలేము, చేసే పనిని మనం వాళ్ళని గౌరవించినట్టయితే మనకు కూడా అందులో కొంత పుణ్యం లభిస్తుందని అందరూ కూడా అనుకోవాలి. అందరికి కూడా, రైతులందరికీ కూడా జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.